మనం ఈరోజు ఒక కలియుగ కర్ణుడి గురించి చెప్పుకుందాము. తమిళనాడు తిరునెల్వేలి జిల్లా మేళకరి వేళం కులం అనే ఒక కుగ్రామానికి చెందిన వ్యక్తి కళ్యాణ సుందర్. ఏంటి కళ్యాణ సుందర ప్రత్యేకత అంటామా? ముఖ్యంగా మనం ఎంతోమంది పాపులర్ పొలిటీషియన్స్ గురించి, నటుల గురించి, క్రీడాకారుల గురించి చెప్పుకుంటాం. కానీ కొంతమంది అన్సంగ్ హీరోస్ గురించి కూడా, ప్రభావితం చేసే కథల గురించి కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి కథే ఈ కళ్యాణ సుందరం కథ. చిన్ననాట తల్లి చెప్పిన ఒక మాట అతని జీవితానికి మోటో అయింది, ఆయన ప్రభావితం చేసింది, ఆయన సామాజిక జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్ది ప్రపంచ ప్రఖ్యాతిగాంచేలా చేసింది. తన కుగ్రామం అంటే ఎలా ఉండేదంటే, పూర్తిగా నిరుపేదలతో ఒక చిన్న గ్రామంలో పాఠశాల అంటే పరిచయం లేదు, విద్యుత్ వెలుగులు అంతకన్నా లేవు, రోడ్లు ఉండేవి కావు, బస్సులు కనిపించేవి లేవు. అలాంటి పరిస్థితుల్లో పెరిగిన కళ్యాణ సుందరము నిత్యం బడికి వెళ్ళి రావడానికి 20 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించేవాడు. వెళ్ళడానికి 10 కిలోమీటర్లు, రావడానికి మరో 10 కిలోమీటర్లు. అయితే ఒకరోజు తనకు నిత్యం అలా వెళ్ళి రావడం బోరుగా అనిపించింది. తనతో పాటు తన ఊళ్ళో ఉన్న పిల్లలు కూడా చదువుకుంటే బాగుండు అనిపించింది. కానీ వాళ్ళంతా చదువుకునే స్తోమత లేని వాళ్ళు. ఈ క్రమంలో కళ్యాణ సుందరమే వాళ్ళందరికీ ఫీజులు కట్టి, పుస్తకాలు ఇప్పించి, బట్టలు ఇప్పించి వాళ్ళందరినీ తనతో పాటు స్కూల్కు తీసుకెళ్ళి రావడం మొదలుపెట్టాడు. అక్కడి నుంచి మొత్తంగా కళ్యాణ సుందరం జీవితంలో వితరణ అనేది ప్రారంభమైంది. ఆ తర్వాత చరిత్ర, ఇతర డిగ్రీలు చేసిన కళ్యాణ సుందరము గోల్డ్ మెడలిస్ట్గా చదువుల్లో ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. ఆ తర్వాత తూత్తుకుడిలో ఒక కళాశాలలో లైబ్రేరియన్గా ఉద్యోగం సాధించాడు. ఎవరైనా ఉద్యోగం సాధిస్తే తను బాగుంటాడు, కారు కొనుక్కోవచ్చు, ఇల్లు కొనుక్కోవచ్చు, తన కుటుంబాన్ని పోషించవచ్చు, ఇంకా సంపాదించాలి, ఇలాంటి ఆశలు మనకు సహజంగా ఉంటాయి. ఇది మధ్యతరగతి పేదవాళ్ళకి కాదు, ధనికుల్లో కూడా డబ్బు మీద ఆశ, వ్యామోహం అనేది దానికి అంతులేంది. ఇలాంటి పరిస్థితుల్లో తన మొత్తం ఉద్యోగ సంపాదన అంతా కూడా సమాజం కోసమే దారపోసిన ఒక వితరణశీలి ఈ కళ్యాణ సుందరం. మరి తానేం చేశాడు, ఎట్లా బతికాడు అన్న డౌట్ మనకు సహజంగానే వస్తుంది. తన ఉద్యోగ జీవితంలో వచ్చిన జీతం మొత్తాన్ని సమాజానికి దానం చేసి తను బతకడానికి చిన్న చిన్న లాండ్రీ షాపుల్లో, హోటళ్లలో పనిచేసి పొట్టబోసుకునేటివాడు కళ్యాణ సుందరం. అయితే 1962లో చైనాతో యుద్ధం వచ్చినప్పుడు వీలైనంత ప్రజల నుంచి క్రౌడ్ ఫండింగ్ కోసం అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ పిలుపునిస్తే తమిళనాడులో నాటి ముఖ్యమంత్రి కామరాజ్ దగ్గరికి వెళ్ళి ఇదే కళ్యాణ సుందరం తన మెడలో ఉన్న బంగారు గొలుసును ఇవ్వడంతో ఆయన్ను బహిరంగంగా ఆ కామరాజు సన్మానించాడు. అది ఆయనలో మరింత బాధ్యత పెంచింది, మరింత సామాజిక దృక్పథాన్ని, వితరణను అలవర్చింది. ఆ క్రమంలో ఆయన చేసిన సామాజిక కార్యక్రమాలు, పేదల కోసము ఆయన సంపాదించిన మొత్తాన్ని ఇవ్వడం, ఇవన్నీ గుర్తించి అంతర్జాతీయ స్థాయిలో ఆయనకు పెద్ద పెద్ద సన్మానాలు, సత్కారాలు జరిగాయి. ఐక్యరాజ్య సమితి ఆయన్ను 100 ఏళ్లలో ఒక బెస్ట్ పర్సన్ అన్నట్టుగా గుర్తించి సన్మానిస్తే, ఒక అమెరికన్ సంస్థ కోట్ల రూపాయలను ఆయనకు సన్మానించి ఇచ్చింది. కానీ ఆ డబ్బును కూడా ఆయన సమాజం కోసమే ఖర్చు చేశాడు. ఆయన సేవలను గుర్తించి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అటు పంజాబ్ ప్రభుత్వం కూడా ఆయన సన్మానించింది. ఎన్నో అవార్డులు, సన్మానాలు కళ్యాణ సుందరం జీవితంలో ఒక భాగం అయిపోయాయి. కానీ వాటి ఏవిటిని కూడా పట్టించుకోకుండా కళ్యాణ సుందరం జీవితం గడిచింది. 2012లో రజనీకాంత్ ఆయన ఉన్న చిన్న ఇంటిని చూసి చెలించి తమతో పాటు ఉండాలి, మీరు మాతో పాటు ఉండడం మాకు ప్రైడ్ అని చెప్పేసి ఆయనకు పిలిచారు. కానీ ఆయన ఆహ్వానాన్ని కళ్యాణ సుందరం తిరస్కరించారు, నిరాకరించారు. చెన్నైలో సైదాపేటలో ఉన్న చిన్న ఇంట్లోనే తన జీవితాన్ని గడిపాడు. అలాంటి కళ్యాణ సుందరం సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2023లో ఆయనకు పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఆ అవార్డు అందుకున్నారు.
మొత్తంగా కళ్యాణ సుందరం ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ. ఎందుకంటే ఇవాళ ఎంత సంపాదించినా ఎంత డబ్బు వచ్చినా ఇంకా కావాలనుకునే ఈ మానవ మనుగడలో కళ్యాణ సుందరం వంటి కథలు చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తాయి. అందుకే అలాంటి వ్యక్తిని పరిచయం చేయడానికే ఈ వీడియో. థ్యాంక్ యూ.